మనకు నష్టం జరిగితే అవతలోనికి కూడా నష్టం జరగాలని కోరుకుంటాం. మనకెవరైనా అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా అన్యాయం జరగాలని కోరుకుంటాం. మనకు నష్టం ఎవరైనా చేస్తే, మనకి ఎవరైనా మోసం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏదైనా జరగాలని కోరుకునే మెంటాలిటీ మనది. వాళ్ళకి ఏదైనా జరిగితే అది నన్ను బట్టే జరిగింది అనుకునేటటువంటి టైపు మనం. మనకి ఏదైనా అన్యాయం జరిగితే నాకు చేసిన అన్యాయాన్ని బట్టే వాళ్ళ ఇంట్లో కీడు వచ్చింది అనుకొని మనం చెప్పుకుంటాం, మనం ఏం చేయలేక. కానీ యేసు ప్రభును కొడతా ఉంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు తెలియదు గనక వీరిని క్షమించండి అన్నాడు. ఆయన దూషింపబడుతూ కూడా మళ్ళా తిరిగి దూషించలేదు. ఆయనను కొడుతున్నప్పుడు ఆయన సమూహాన్ని పంపించగలడు, కానీ సమూహాన్ని పంపించకుండా ఏమీ తెలియనట్లుగా ఒక పిచ్చోనిలాగా ఆ సమయములో ఆయన సమస్యలన్నీ కూడా భరించాడు. అందుకే నా ప్రియుడు ధవలవర్ణుడు, హల్లెలూయా. ఆయనలో ఏ కల్ముషం లేదు, మనలాంటోడు కాదైనా, మానవుని యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు. అందుకే నీ ప్రియుని విశేషం ఏంటంటే, నా ప్రియుని విశేషమా నువ్వు అడిగేది? మీలాంటి లాంటి వాళ్ళు కాదు నా ప్రియుడు. నా ప్రియుని విశేషం ఎవరిలో లేనంత నా ప్రియునిలో ఉన్నటువంటి గొప్ప విశేషమని మన ప్రభువుని గురించి వర్ణిస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, మనం ఒక మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం, ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.